టూ సైడ్స్ ఎయిర్స్ని కొంచెం కొంచెంగా ఇట్లా తీసుకోవాలి. పోనీ టైల్ కోసమే కానీ ఇలా కొద్దిగా ఇప్పటి వరకున్న సెంటర్ పాపడ వస్తలేదు. ఇట్స్ ఓకే. కొంచెం వ్యాలీ మూమెంట్ కనిపించాలని ఇట్లా నేను వీటిని ఇట్లా సెట్ చేస్తున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా హెయిర్ స్టైల్ చేయాలంటే ఒక్కపోతే స్టార్ట్. లెట్స్ సీ ఎట్లయితుందో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ప్లీజ్ మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడు లైక్ చేసి వీడియోని వరకు చూడండి. అండ్ ఈరోజు 2 హెయిర్ స్టైల్స్ చేద్దామని. ఈ వీడియోలో 2 హెయిర్ స్టైల్ ఉండబోతున్నాయి. సో అవి ఎలా ఉన్నది, హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉంది, ఏది మీకు నచ్చింది అనేది కామెంట్ చెప్పడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ హెయిర్ స్టైల్స్ ఎవరికి సూట్ అవుతుంది, మీ ఫ్రెండ్స్లో అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు హెయిర్ స్టైల్ కోసమని సెంటర్ పాపడ తీసుకుంటున్నా. యువర్ చాయిస్. ఇప్పటి వరకున్న సెంటర్ పాపడ వస్తలేదు. ఇట్స్ ఓకే. ఇక్కడ ఇట్లా హెయిర్స్ తీసుకొని ఈ చెవి దగ్గర దాకా ఇట్లా వేసి ఇట్లా ఫ్రంట్ సైడ్ వదిలేస్తున్నా. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా అంతే సేమ్. ఇట్లా హెయిర్స్ వదిలేసి మిగతా హెయిర్స్ని వెనకాల సైడ్ మిగతా హెయిర్స్ అన్నీ పోనీలాగా తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ దెయ్యంలో ఉన్న హెయిర్స్. ఇట్స్ ఓకే. బ్యాక్ సైడ్ కానీ ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇట్లా టర్న్ చేయాలి. కొంచెం వ్యాలీ మూమెంట్ కనిపించాలని ఇట్లా నేను వీటిని ఇట్లా సెట్ చేస్తున్నా. ఓకే. సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా హెయిర్ స్టైల్ చేయాలంటే ఒక్కపోతే స్టార్ట్. ఫస్ట్ టైం ముందు లెట్స్ సీ ఎట్లయితుందో. ఫ్రంట్ సైడ్ హెయిర్స్ని ఇట్లా పార్టీషన్ లాగా కొంచెం చిన్న చిన్న పార్టీషన్ లాగా తీసుకుంటూ ఇట్లా టర్న్ చేస్తూ హెయిర్స్ని టర్న్ చేస్తూ నెక్స్ట్ హెయిర్స్ని మళ్ళీ ఈ టర్న్ చేసిన హెయిర్స్లోకి ఇది యాడ్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇట్లా యాడ్ చేస్తూ 2 టైమ్స్ టర్న్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇట్లా హెయిర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఎండ్ వరకు ఇలానే టర్న్ చేస్తూ ఇట్లా యాడ్ చేస్తూ టర్న్ చేస్తూ ఇట్లా కంప్లీట్గా హెయిర్స్ని ఇట్లా ఇక్కడ మనం ఇంతకుముందుకు లీవ్ చేసిన హెయిర్స్ని మొత్తం ఇట్లా అనుకొని టర్న్ చేసి తర్వాత నాకు ఆల్రెడీ ఇట్లా పార్టీషన్ లాగా ఇట్లా కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ కనిపించకపోతే కొంచెం ఇట్లా సెట్ చేసుకొని ఇంకొంచెం సెట్ చేసినాం అనుకో. నాకు ఫ్రంట్ సైడ్ నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ హెయిర్స్ కట్ చేసుకున్నా. సో ఆ హెయిర్స్ అన్నీ ముందుకు వచ్చి నేను చేసిన హెయిర్ స్టైల్ అనేది డిస్టర్బ్గా అనిపిస్తుంది. అందుకని నేను సెట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందుకి హెయిర్స్ కట్ చేశాను కాబట్టి. సో అందుకనే సెట్ చేసుకోవట్లేదు. ఎవరైనా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ కట్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు వాటికి మంచి సెట్ చేసుకోండి. ఇది సెట్ చేసిన హెయిర్స్ ఊడిపోకుండా ఇలాంటి పిన్తో సెట్ చేస్తున్నా. ఓకే. ఓ లేదు, ఇట్లా తీసి అంతవరకు పిన్తో సెట్ చేస్తున్నా ఇట్లా. ఓకే, ఈ సెట్ చేసుకొని ఇప్పుడు
ఈ పార్ట్ కూడా సేమ్ ఇంతకుముందుకి ఇట్లా ఎలా చేశానో అలానే చేస్తా. అంతకంటే ముందు కొన్ని హెయిర్స్ పైనకి రాని కోసమని 2 times టర్న్ చేసుకొని, మోర్ దెన్ 2 times అయినా పర్లేదు, మళ్ళీ కొన్ని హెయిర్స్ యాడ్ చేసుకొని, మళ్ళీ కొన్ని హెయిర్స్ యాడ్ చేసుకొని, ఇలానే ఎండ్ వరకు ఇలానే ఈజీగా యాడ్ చేసుకొని, ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పాను కానీ అది హెయిర్స్ అల్లుకోవడం, ఇది మాత్రం టర్న్ చేసుకోవడం. జస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం జుట్టు వాల్యూమ్ కనిపించని కోసం ఇది సెట్ చేసుకొని, నేనైతే సెట్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు హెయిర్స్ కట్ చేసుకున్నప్పుడు ఆ హెయిర్స్, ఆ బేబీ హెయిర్స్ కొంచెం కొంచెం ఇప్పుడే పెరుగుతున్నాయి. సో అవన్నీ ఇంకా డిస్టర్బ్ అవుతాయి. సో ఈ హెయిర్స్ని తీసుకొని ఇంకా ఇలా అగైన్ ఇట్లా టర్న్ చేసుకొని ఏ హెయిర్ స్టైల్ తీసుకున్నామని ముఖ్యం కాదు, హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత సెట్ చేసుకోవాలి. హెయిర్స్ని సెట్ చేసుకోవడం వల్ల ఉన్న జుట్టు కంటే ఇంకెక్కువ వాల్యూమ్ అనిపిస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత సెట్ చేసుకొని, ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెట్టుకొని ఇట్లా వేసుకొని, సింపుల్గా ఎప్పుడు వేసుకునే పోనీటైల్ కాకుండా కొంచెం చిన్న చిన్న చేంజెస్ తోటి గ్రాండ్గా కనిపించే పోనీటైల్ వేద్దామని అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం, నేను ఎప్పుడు ఈ పోనీటైల్ వేసుకున్నా మంచిగా బాగుందని వచ్చేది. సో ఇప్పుడు మీరు చెప్పాలి ఎలా ఉందనేది, కామెంట్లో కంపల్సరీ చెప్పండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం చేంజెస్ చేస్తూ హెయిర్ స్టైల్ చేసుకోవాలనేది నా మెయిన్ థీమ్. సో దానికోసం ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలోనే ఫ్రంట్ సైడ్ హెయిర్స్ని వదిలేస్తున్నా. ఫ్రంట్ సైడ్ చెవుల దాకా అండ్ ఇటు సైడ్ 2 sides హెయిర్స్ ఇట్లా లీవ్ చేసి, ఓకే ఓకే 2 sides హెయిర్స్ని కొంచెం కొంచెంగా ఇట్లా తీసుకోవాలి. పోనీటైల్ కోసమే కానీ ఇలా కొద్దిగా తీసుకొని టోటల్ హెయిర్స్ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హెయిర్స్ని 2 partsగా వేసుకొని ఇట్లా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ హెయిర్స్ని యాడ్ చేస్తూ టర్న్ చేసుకోవాలి. అల్లుకోవడం కాదు, 2 layers లాగా ఇలా టర్న్ చేసుకోవాలి.
వీటిని ఇట్లా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎండింగ్ వరకు అలానే తీసుకోవాలి. అక్కడ బాగా కట్టేసినట్టుంటే అట్లా తీసాను. ఇట్లా లాస్ట్ వరకు చేసుకోవాలి. ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఒక్కొక్క లుక్ అనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం ఏజ్ కూడా తక్కువ అనిపిస్తుంది కొన్ని హెయిర్ స్టైల్స్లో. సో ఇలా చిన్న హెయిర్స్ని ఇలా డార్క్ చేసుకుంటూ ఇలా సెట్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ అది ఇటు సైడ్ అంతే 2 పార్ట్స్లా తీసుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ హెయిర్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ టీజ్గా ఇంత ముందులానే సెట్ చేసుకోవాలి. సింపుల్గా కనిపించే పోనీటైల్ కొంచెం డిఫరెంట్గా వేసుకోవడం అంతే. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం చేంజ్గా, కొంచెం చేంజ్ అనిపించడం కోసమని ఇందులో ఎండింగ్స్ని ఊడిపోతున్న డౌట్ ఉంటే 2 ఎండింగ్స్ పట్టుకొని వాటిని ఈ పిన్స్ సెట్ చేసిన అంతే. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా అనిపించడం కోసం అని ఇట్లా వేసాను. ఇలా ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో చెప్పండి. రెగ్యులర్గా ఒకేలాగా ఉందా, పోనీటైల్ లేకుంటే కొంచెం డిఫరెంట్ ఉందా అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీద వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 హెయిర్ స్టైల్స్లో నాకు ఏది బాగా సూట్ అయింది అనేది అండ్ మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్రీవియస్ కూడా చాలా హెయిర్ స్టైల్స్ చేశాను అండ్ వ్లాగ్స్ చేశాను. అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఫర్దర్గా కూడా ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ రాబోతున్నాయి. సో అవి ఏవి మిస్ కావద్దంటే స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. బాయ్, టేక్ కేర్.